నన్ను పట్టిస్తావా? నువ్వు తప్పు చేసావు కనుక పట్టించాను రా. అయితే దానికన్నా పెద్ద తప్పు చేస్తున్నాను రా. ఏ శిక్ష విధిస్తావు విధించు. ఇది హాస్పిటల్ అనుకున్నావా, హనుమాన్ వ్యాయామశాల అనుకున్నావా? వాడు నా తండ్రి మీద దౌర్జన్యం చేశాడు, అందుకే సమాధానం చెప్పాను. అసలేం జరిగింది గణపతి? మీకు రిపోర్ట్ చేశాన్ని బాబ్జీ దౌర్జన్యం చేసి నన్ను కొడుతూ ఉంటే మా అబ్బాయి చూసి భరించలేక చేయి చేసుకున్నాడమ్మా. రండి సిఐ గారు, ఇదిగో వీడే హాస్పిటల్ మీదకి వచ్చి దౌర్జన్యం చేసింది. ఇన్స్పెక్టర్, ఇద్దరిని తీసుకెళ్లి విచారించండి. ఆరోగ్య మంత్రి గారి భార్య పనిచేస్తున్న హాస్పిటల్లో ఆరోగ్యం సరిలేదని లోకానికే చాటి చెప్తాను. ఇన్స్పెక్టర్ ఈ పేపర్ చూసావా? ఏమిటిది? ఆరోగ్య శాఖ మంత్రి భార్య పనిచేసే ఆసుపత్రిలోనే ఆరోగ్యం బాగాలేదు. ఏమిటా నవ్వు, సిగ్గు లేకుండా? నీ మూలంగా నేను ప్రతి చిన్న విషయానికి పబ్లిక్ లో తలెత్తుకోలేకుండా ఉన్నాను. అయితే నన్ను ఏం చేయమంటారు? ఏం చేయమంటానా? ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టుకో. పోనీ మీరే రిజైన్ చేయొచ్చుగా. నేనా? అవునండి, ఆ మొదనష్టపు మంత్ వచ్చిన దగ్గర నుంచి మన ఇద్దరి మధ్య స్టవ్ లేకుండా ఎసరు ఉడికిపోతుంది కదా. చాలే రోజుకులు నువ్వు. పబ్లిక్ అంటే నయం కదా, వాళ్ళు రాళ్లు వేస్తారు. భవాని, నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. నీ ఉద్యోగానికి నా పదవికి ముడి పెడతావేమిటి? మన ఇద్దరం చేసేది ప్రజాసేవే కదండి. మీరు మంత్రి పదవి వదిలేసినంత మాత్రాన ప్రజలకు పోయేది ఏమీ లేదు. కానీ నేను రాజీనామా చేస్తే ఎంతో మంది పేద ప్రజలకు నష్టం జరుగుతుంది. పైగా మీ పార్టీలో ఎప్పుడు పదవులుంటాయో ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలియదు. వాళ్ళు తీసేసే లోపల మీరే తప్పుకుంటే మంచిది. హాయ్ ఇన్స్పెక్టర్, మిస్టర్ గోవర్ధన్ ని రిలీజ్ చేయడానికి కావాల్సిన 5000 రూపీస్ సెక్యూరిటీ బాండ్. అతన్ని విడిచిపెట్టండి. ఏమిటి ఫేస్ అలా పెట్టారు? మీ కడుపుకి అర్థం కావట్లేదా? అక్క, కడుపు కాదు, మెదడుకి. ఏదో ఒకటి. కాగితాలు కరెక్ట్ గా లేకపోతే చెప్పండి. గోవర్ధన్ బయటకు వచ్చేదాకా నేను కూడా సెల్లోనే ఉంటాను తోడుగా. వడ్డాలి. అతన్ని రిలీజ్ చేయండి. బాధపడు గణపతి, నేను సస్పెండ్ చేయబట్టే కదా వాడు నేను కొట్టాడు. అందుకే కదా నీ కొడుకుని అరెస్ట్ చేశారు. నేను డబ్బు కడితే తప్పేం లేదు. పద. భలే భలే, మొత్తానికి పోలీస్ ఆఫీసర్ని. ఆ పిల్లెవరయ్యా? తెలీదమ్మా. పాపా, జగన్ బాబు, పాప కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ భవాని గారిని తీసురా. ఇప్పుడే తీసుకొస్తా. బాగైపోతుంది, నువ్వేం అధైర్యపడదు. అమ్మా, 7 నెంబర్ల పిల్ల సావుబతుకులు ఉన్నది. వసంతమ్మ రమ్మంది. రావు గారిని ఎటెండ్ అవ్వమన్నాను. మీటింగ్ పోయిండు. మీటింగ్ కా? అవు, సర్కారోడు ప్రైవేట్ ప్రాక్టీస్ వద్దని చెప్పిండు కదా. వీళ్ళందరూ స్ట్రైక్ చేయాలని చూస్తున్నారు ఈడ.
కాబట్టి ప్రభుత్వం బిల్లును ఉపసంహరించుకునేంత వరకు మనం స్ట్రైక్ చేయాలని అనుకున్నట్టుగా తీర్మానించాం. మరి టెంట్ ఎక్కడ వేద్దాం? ఈ పాప సమాధి మీద వేయండి. మన డిమాండ్స్ కోసం పోరాడాలని మీరు మీ డ్యూటీలు విడిచిపెట్టి ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. పోయిన ఈ పసిపాప ప్రాణాలు తెచ్చిపెట్టమని ఆమె తల్లిదండ్రులు డిమాండ్ చేస్తే ఏం చేస్తారు? ప్రతి పట్టణంలోనూ పేటకు 10 పెద్ద మేడలు కనిపిస్తే అందులో 5 మన డాక్టర్లవేనండి. మిగతా సగం లాయర్లవి, ఇంజనీర్లవి, రాజకీయ నాయకులవి. తెల్లవారు లేచి సూర్యుడు ఉదయించి అస్తమించేంత వరకు కండలు కరిగించి పనిచేసే శ్రామికుల రోజు కూలి 15 రూపాయలు. మనం చెయ్యి ఇలా పట్టుకుని అలా వదిలేసినందుకు తీసుకునేది 50 రూపాయలు. ప్రాణాలు పోసే దేవుళ్ళని మన వంక ఆశగా చూసే వాళ్ళ ప్రాణాలు తోడుకు తింటున్నాం. మీకు హృదయం అంటే ఇలాంటి పనులు ఇంకొకసారి చేయకండి. డబ్బే ప్రధానం అనుకుంటే రాజీనామా చేసి లక్షలు సంపాదించుకోండి. సక్కుబాయ్ ఉంచేసుకో, సక్కుబాయ్ పెట్టేసుకో. సక్కుబాయ్ పొద్దున్నే చేయగలవాలి సరుకు అమ్ముతున్నాం. మేము తింటున్నామా, కడుపు ఏమైపోతాం. సోడా బుడ్డి ఎత్తి కొట్టాలంటే షేపులు డ్యామేజ్ అయిపోగల జాగ్రత్త. 5 స్టార్ క్లీనింగ్ ఎక్కువ మన దగ్గర. అరే నీ యొక్క నెత్తిలో పూలు పెట్ట సక్కుబాయ్, ఈ దినం ఎక్కడ దురదగున్నది? పెదాలు దురదగా ఉన్నాయి. అట్లనా? సోడా బుడ్డి ఎత్తి కొట్టి నువ్వు షేపులు డ్యామేజ్ చేస్తావు. మనం ఏ బుడ్డి ఎత్తకుండానే నీ షేపులు డ్యామేజ్ చేస్తాం. ఏం చేస్తావు? ఇదో చూడు, మా తెలంగాణలో నా లెక్క మొరటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. గొడ్డుగారం తింటాం. మళ్ళీ ఇట్లానే ఊసినాం అనుకో, ఈసారి ఎక్కడ కొడతారో నాకే తెలియదు. చాలి సక్కుబాయ్, నువ్వు మా ఆడబెట్టి వాడిని మక్కలుగా పెడతాను. నోరు మీద సచ్చినోడా, ఇన్నాళ్ళు ఆయన్ని చూసి ఊసింది ఈ పని చేయాలని. హలో, ఎవరండి లోపల? అమ్మ బాబోయ్, అమెరికా దేశం సరాసరి కొంప మీదకి వచ్చింది. ఎందుకో కనుక్కోవే. బీచ్ లో విహారాలు, బుహారీల్లో పలహారాలు ఇవేవి నాకు తెలియవన్నట్టు కొయ్యకోయ్. నీకు పుణ్యం ఉంటుంది, ఎందుకో కనుక్కోవే. లేకపోతే నాన్న యక్ష ప్రశ్నలు వేసి చంపుతాడే. ప్లీజ్ చెల్లాయి, ప్లీజ్ చెల్లాయి. అది అలా బతిమాలుకున్నా బాగుంది. హలో మేఘమాల, ఏమిటిలా వచ్చా? అసలు ఇంత వయసు వచ్చినా నువ్వెందుకు పెళ్లి చేసుకోవటం లేదు? నా కడుపుకేం అర్థం కావటం లేదు. కర్మ, కడుపు కథల్లి బుర్రకి అనాలి. అదేదో నాకు తెలీదు. లుక్, పెళ్లి ముహూర్తాలుంటే ఈ పంచాంగములు తెచ్చాను. అవ్వా, పంచాంగములు కాదు తల్లి, పంచాంగాలు. ఐ నో తెలుగు బెటర్ దెన్ యు మ్యాన్. ఈ మధ్య చక్కని తెలుగు సినిమా పాటలు కూడా నేర్చుకున్నాను. ఒక్కసారి పాడతాను. అమ్మాను మక్కును కాను, హై రాయి రప్పను కాను. అమ్మో ఆపే తల్లి, నీకు తెలుగు వచ్చిందని నేను సర్టిఫై చేశాను. ఆపే. ఆపుతాను. ముందు ఈ పెళ్లి ఎప్పుడో నాకు తెలియాలి. నాకు తెలియక అడుగుతాను, నా పెళ్లికి నీకు లింక్ ఏమిటట? ఈ ఇండియాలో చెల్లెలకి పెళ్లి చేయండి, అన్నయ్యలు పెళ్లి చేసుకోరటగా. ముహూర్తాలు సెలెక్ట్ చేసినంత తేలిక కాదు మొగుని సెలెక్ట్ చేయడం. ఇదిగో ఇలా మాట్లాడితే నా హృదయం ఏడుస్తుంది. ఇదిగో ఆడపడుచు కట్నం ఇవ్వకపోతే నా హృదయం ఏడుస్తుంది. ఓ సింతే కదా, నేనిస్తాను రాట్నం. రాట్నమా? యా, సో ఫెమిలియర్. మహాత్మా గాంధీ గారు దున్నేవారు అదే కదా? నాయనోయ్, దున్నడం కాదు, వడకటం. ఓ ఐ సీ. ఇదిగో చూడు, నిన్ను పెళ్లి చేసుకున్నాక రోజు దున్నమంటే మాత్రం నా వల్ల కాదు. వల్ల కాదంటే శ్మశానం కదా, నాకు తెలుసు బాగా. చూడు తల్లి, కాడో కళ్యాణమో మీ ఇద్దరు తెలుసుకోండి. నా కవతల ఆసుపత్రికి టైం అయింది. ఇదిగో అన్నయ్య, ఆడపడుచు కట్నం మాత్రం మర్చిపోకే. నేను వెళ్తున్నా. నర్సు ఉద్యోగం చేసేదానికి సహనం ఎక్కువ ఉండాలి, కానీ రోషం ఎక్కువ ఉంది. ఆ రోజు నీ అన్నయ్య రెఫరీగా ఉండి మనిద్దరి మధ్య ఫైట్ పెట్టాడు. ఈ రోజు నేను రెఫరీగా ఉండి నీకు వాళ్ళ 6గురికి మధ్య ఫైట్ పెడుతున్నా.
హలో హలో పోలీస్ స్టేషన్. ఎస్ సిఐ శ్రావణ్ కుమార్ స్పీకింగ్. సార్ నేను జనరల్ హాస్పిటల్ నర్స్ వాసంతిని మాట్లాడుతున్నాను. చెప్పండి. Go back. అదంతా తర్వాత చెప్తాను. డాక్టర్ భవానీ గారు ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో పేషెంట్ కి సీరియస్ అయితే అటెండ్ అవుతున్నారు. పని సూపరింటెండెంట్ గారు ఉన్నారా? ఆ రూమ్ లోనే ఉన్నారు. కాలం ఎంత మారిపోయింది. ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళకి ఇచ్చే సెలైన్ బాటిల్లో సారా సప్లై చేస్తున్నారు. బ్రహ్మంగారు చెప్పిన కలియుగాంతం ఇంకెంతో దూరం లేదు. బాగా అలసిపోయినట్టున్నావు, మంచినీళ్ళు తాగు. నిజంగా నువ్వు రేప్ కాకుండా ఆ దుర్మార్గుల చేతుల్లోంచి బయటపడినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఎస్ సార్, మీకు ఇన్కమింగ్ కాల్. ఓకే, ఐ విల్ టేక్ ద లైన్. హలో హలో కోటేశ్వరరావు. ఎస్, నేనే కోటేశ్వరరావుని. నేను చౌడప్పను. 1 minute అమ్మా. చెప్పండి. క్రిటికల్ పొజిషన్లో ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు.
నిజంగా నీ ధైర్యాన్ని అభినందిస్తున్నానమ్మా. వాళ్ళను కొట్టి తప్పించుకోవడం రియల్లీ వండర్. థ్యాంక్ యూ సార్. దేశంలో ఎవరమ్మా నీతిని గురించి పట్టించుకుంటున్నారు? అటువంటి ఈ రోజుల్లో సార్ నాకేదో అలా తిరుగుతున్నట్టుంది సార్. రేప్ అటెంప్ట్ జరిగింది కదమ్మా, పైగా భయంతో చాలా దూరం పరిగెత్తుకొచ్చావు. అలాగే ఉంటుంది. పేరు కావాలనుకునే వాళ్ళకి ఎప్పుడు అర్ధాంతరపు చావులే వస్తాయమ్మా. మీరు ఆ వాటర్లో ఏదో కల్పించారు. గుడ్, ఆలస్యంగానైనా తెలుసుకున్నావు. నీకు కడుపు నొప్పి రావడానికి మందిచ్చాను. ఆ నొప్పి తగ్గటానికి నువ్వు కష్టపడి సంపాదించిన ఈ సెలైన్ బాటిల్లోని సారా తాగుతున్నావు. పిచ్చి పిల్ల, ఇంత లేత వయసులో నీ లైఫ్ ని ఫినిష్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నీ నొప్పిని 24 గంటల కడుపులో నొప్పి అని నేనే ఆపరేషన్ కు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఎనస్థీషియా కాస్త ఎక్కువ ఇస్తాను. ఫినిష్.